మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. కాగా గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ తనిఖీలు చేసింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్లోని నందిగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోనూ రాఘవ ఫ్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. కాగా గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ తనిఖీలు చేసింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్లోని నందిగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోనూ రాఘవ ఫ్రైడ్లో సోదాలు నిర్వహించారు. రైట్, మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం 16 బృందాలుగా విడిపోయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల సహాయంతో మొత్తం 16 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసులు, కార్యాలయాలు, వారి బినామీ పేర్ల పైన ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఏకకాలంగా ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. గతంలోనే నవంబర్ 3న ఖమ్మం పట్టణంతో పాటు హైదరాబాద్ నందగిరి హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి రాఘవ ఫైడ్ లో కూడా గతంలో వీళ్ళు సోదాలు నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సేమ్ అవే కార్యాలయాల్లో కూడా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు నిర్వహిస్తా ఉంది. ఇతను చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా అధికారులకు పక్కాగా సమాచారం ఉంది. ఆ మనీ లాండరింగ్ కోణంలోనే కేసు విచారణ జరిపిస్తా ఉన్నారు. ఈ రోజు రైట్స్ కి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా ఇంట్లో నుంచి ఎవరిని వెళ్లకుండా, బయట వ్యక్తులు ఎవరు రాకుండా పూర్తి స్థాయిలో ఇంట్లో ఉన్నటువంటి వారిని అందరూ కూడా నిర్బంధం చేసి ఏ యొక్క ఆధారాలు మిస్ అవ్వకుండా అకౌంట్స్ అన్ని పరిశీలించినటువంటి విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉదయమే 8 గంటల ప్రాంతంకి పొంగులేటికి చెందినటువంటి 16 ఈ చోట్లలో అధికారులు మూకుమ్మడిగా సోదాలు చేసి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు, ఇంట్లో లాకర్స్ మెయింటైన్ చేయడము, బంగారం కానీ ఎంత విలువైనటువంటి ప్రాపర్టీ ఉందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేపడతా ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపై కూడా ఈడీకి ఉన్నటువంటి సమాచారంతో అతనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మైన్స్ బిజినెస్, విదేశాలలో కూడా పెట్రోల్ బంక్స్, ఇతర పవర్ ప్రాజెక్ట్స్, రోడ్ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్ గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యాపార లావాదేవీలో కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక ఫిర్యాదులు రావడము, గతంలో సోదాలు నిర్వహించినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ లభ్యం అవడం, మళ్ళీ ఈ రోజు సోదాల్లో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల పేరు పైన ఎన్ని ఆస్తులు కూడబెట్టి ఉన్నారు, ఎంతమంది బినామీలు ఉన్నారు, ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది, వీళ్ళకు నెలపారిగా, 6 నెలల పారిగా, సంవత్సరం పారిగా వచ్చేటువంటి ఆదాయం ఎంత, మీరు ఐటీ ప్రాపర్ గా పే చేస్తా ఉన్నారా లేదా, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఇదంతా కూడా మనీ లాండరింగ్ కి పాల్పడతా ఉన్నారా అనే దానిపై కూడా ఈడీకి కొన్ని అనుమానాలు ఉండడంతో అనుమానాలన్నీ కూడా క్లారిటీ తీసుకోవడం కోసమే ఈ రోజు 16 చోట్ల ఈ కంటిన్యూగా రైట్ కొనసాగిస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నాడు. అతన్ని కూడా బయటికి వెళ్లకుండా ఈడీ అధికారులు అతన్ని ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఫోన్లు మాట్లాడకుండా, ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా మొబైల్ ఫోన్స్ అనేది స్వాధీనపరుచుకొని రైతు కొనసాగిస్తా ఉన్నారు. శివ, అయితే ఈ దాడులకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఇప్పటికే రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా రవితేజ? అలాగే ఈ దాడులు గతంలో జరిగినటువంటి దాడులకు కంటిన్యూస్ గా జరుగుతున్నాయా, లేదంటే వేరే అంశాలకు సంబంధించి కొత్తగా జరుగుతున్నటువంటి దాడులు అనుకోవాలా? గతంలో జరిగినటువంటి దాడులు కంటిన్యూషన్ గానే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఈ సోదాలు కొనసాగిస్తా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ ఈడీ సోదాల మీద స్పందించలేదు. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి, ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుడు, ముఖ్యమంత్రి క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ రోజు ఈడీ సోదాలపై మాత్రం ఎవరు కూడా ఎక్కడ పెద్దగా స్పందించినట్టు దాఖలైతే కనిపించలేదు.
గతంలో జరిగినటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కా ప్లానింగ్ ప్రకారంగానే ఈ రోజు సోదాలు చేస్తే కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది అనే ఒక సమాచారంతో వీళ్ళు మూకుమ్మడిగా 16 చోట్ల ఖమ్మంలో ఉన్నటువంటి తన అధికారిక నివాసం, హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయాలు, హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి తన గెస్ట్ హౌస్, ఇటు రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి తన కంపెనీకి చెందినటువంటి ఇల్లు అన్నిటినీ మూకుమ్మడిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 16 బృందాలుగా వీడిపోయి 16 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన వీరికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ప్రాపర్ గా ఐటీ పే చేసిన తర్వాతే వీళ్ళ ఇంటికి డబ్బు చేరుతా ఉందా, లేదా ఇల్లీగల్ గా క్షమా ఉల్లంఘనకు ఏదైనా ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ వీరుడు ఇండియన్ కరెన్సీ కిందికి మార్చుకోకుండా వాటికి పూర్తి స్థాయిలో ట్యాక్సులు పే చేయకుండా ఫెమా ఉల్లంఘనకు ఏదైనా పాల్పడ్డారా, మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా గతంలో నుంచి అతను పనిచేస్తున్న ఆరోపణలు. మనీ లాండరింగ్ కోణంలోనే అధికారులు ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ కోట్లాది రూపాయలుగా డబ్బు ఏ రకంగా వస్తుంది, ఏ బిజినెస్ లో వస్తుంది, ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపై మాత్రం అధికారులకు ఉన్నటువంటి ఫిర్యాదు పైనే కంటిన్యూ అయ్యే సోదాలు కొనసాగుతా ఉన్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సోదాలు ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోటు కూడా రిలీజ్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో వేవేమి స్వాధీనపరుచున్నారు, ఏమి ఇల్లీగల్ అనే దానిపై కూడా ఈవినింగ్ రైట్స్ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు అఫీషియల్ గా ఒక నోట్ కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే గతంలో పొంగులేటి కుమారుడి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా, ఒక వాచ్ కి సంబంధించి కొంత వివాదం నడుస్తున్నట్టు తెలుస్తుంది రవితేజ. దానికి సంబంధించి కూడా ఈ దాడిలో ఏమైనా కంటిన్యూ అవుతున్న అవకాశం ఉందా? గతంలో చెన్నై కస్టమ్స్ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్షారెడ్డి నోటీసులు జారీ చేసి 2 సార్లు చెన్నై కస్టమ్స్ కార్యాలయం ముందు హాజరవ్వాలని కూడా గతంలో నోటీసులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు పొంగులేటి హర్షారెడ్డి తను తీసుకొచ్చి స్మగ్లింగ్ కి పాల్పడినటువంటి వాచ్ల విషయంలో అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని బేస్ చేసుకునే ఈడీ రంగంలోకి దిగి కోట్ల విలువైనటువంటి వాచ్లు, దేశంలోనే ఈ వాచ్లు నిషేధంగా ఉన్నాయి, ఇవి ఎక్కడ కూడా అమ్మకాలు జరగవు, అలాంటి వాచ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు విదేశాల నుంచి కూడా వాటిని అన్ని కూడా స్మగ్లింగ్ గూడ్స్ కిందకి తెప్పించి తన ఫ్రెండ్స్ కి తను గిఫ్ట్ రూపంలో ఉపయోగిస్తా ఉన్నారనే దాంట్లో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. చెన్నై కస్టమ్స్ అధికారులకు నేరుగా ఒక స్మగ్లర్ పట్టుబట్టడంతో ఆ పట్టుబడినటువంటి స్మగ్లర్ పొంగులేటి హర్ష కోసం ఇవన్నీ హైదరాబాద్ కి తీసుకొస్తా ఉన్నామని ఒక విషయాన్ని కూడా తన చెన్నై కస్టమ్స్ ఒప్పుకోవడంతో చెన్నై కస్టమ్స్ అధికారులు ఒక కేసు నమోదు చేసి కేసు విచారణ సందర్భంగా పొంగులేటి హర్షకు అనేక సార్లు నోటీసులు జారీ చేసి చెన్నై కస్టమ్స్ కు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చినా దాని మీద రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈడీ రంగంలోకి దిగి ఆ కేసుని ఈడీ విచారణ చేపడతా ఉందనే దానిపై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు రైట్స్ ముగిసిన తర్వాత ఎందుకు ఈడీ ఈ రోజు సోదాలు తెచ్చిందనే దానిపై కూడా అధికారులు ప్రెస్ నోట్ రూపంలో ఒక క్లారిటీ ఇచ్చారని చూపిస్తున్నారు.